ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని పాలకుర్తి తాజా మాజీ జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి అన్నారు. పాలకుర్తి మండలం జెడ్పీటీసీగా పదవి బాధ్యతలు చేపట్టి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంగళవారం పాలకుర్తి మండలం ప్రజా పరిషత్ అధికారులు జెడ్పీటీసీ కందుల సంధ్యారాణిని శాలువలతో ఘనంగా సన్మానించారు. పాలకుర్తి రైతు వేదికలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి కందుల సంధ్యారాణి హాజరై ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి అధికారులు అందించిన సహకారం మరువలేనిదని, గత 5 సంవత్సరాలుగా పాలకుర్తి జెడ్పీటీసీగా మండలానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. రానున్న రోజుల్లో పదవులు ఉన్నా లేకున్నా ప్రజలకి వారి సేవలను అందించడం జరుగుతుందని అన్నారు. పాలకుర్తి మండల ప్రజల ఆశీర్వాదంతోనే ఈ స్థాయిలో ఉన్నానని అన్నారు. నేటితో వారి బాధ్యత ముగియలేదని, ప్రజలందరి ప్రతి సమస్యలో నేను ముందుంటానని తెలిపారు. మండల ప్రజల సహకారంతోనే ఈ మండలానికి సేవ చేసే భాగ్యం కలిగిందని, ఈ సందర్భంగా పాలకుర్తి మండల ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకి నిస్వార్థంగా మా వైపు నుండి సేవలు అందించిన స్థానిక సంస్థలలో మీరు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటారు. సర్పంచ్ ఏమో మహిళ ఉంటుంది, వాళ్ళ భర్త మాత్రమే, వాళ్ళ భర్తమో అన్నో తమ్ముడో తండ్రో ఎవరో ఒకరు ముఖ్య పాత్రలో బాధ్యతల్ని చేపట్టి పనిచేస్తూ ఉంటారు. ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, కార్పొరేషన్లో అయితే కార్పొరేటర్ కావచ్చు, మున్సిపల్ కౌన్సిలర్ కావచ్చు, దాదాపుగా స్థానిక సంస్థలలో పనిచేస్తున్న ప్రతి మహిళకి పూర్తిగా ఆ బాధ్యతల్ని నిర్వహించేటువంటి హక్కు పొందలేదు. కానీ నేను మాత్రం మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల ఆశీర్వాదంతో గెలిచి అధికారుల యొక్క సహకారంతో పూర్తిగా 100% నేరుగా ప్రజలకి పనిచేసేటువంటి అవకాశం తీసుకున్నాను. ముఖ్యంగా ఈ 5 ఏళ్ల కాలంలో పాలకుర్తి మండలంలో ఉన్నటువంటి అందరు అధికారులు, అంతకుముందు ఎంపీడీఓగా శివాజీ గారు ఉన్నప్పుడు కావచ్చు, ఆ తర్వాత మనకి ఎంపీఓ గారు మరి ఇన్ఛార్జిగా ఉన్నారు అప్పుడు కావచ్చు, గతంలో పనిచేసినటువంటి లలిత గారు కావచ్చు, ఇప్పుడున్న మేడం కావచ్చు, ఎంపీడీఓ తర్వాత ఎంపీఓ, సెక్రటరీస్, మండలానికి సంబంధించిన అధికారులందరూ పూర్తిగా సహకారాన్ని అందించారు. ఏ రాత్రి ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యారు. ప్రజలకు ఇబ్బంది ఉన్నప్పుడు వారికి తెలియజేస్తే వెంటనే నాకు ఫాలోఅప్లో ఉన్నారు. ఎప్పుడు కూడా పదే మేము చెప్తూ ఉంటాం, అధికారులు ప్రజాప్రతినిధులు జోడెడ్లలాగా ఉన్నప్పుడే, బండికి 2 చక్రాలలాగా ఉన్నప్పుడు మాత్రమే మనకి ప్రజలకి మనం పనిచేయగలుగుతామని ఆ రకంగా పూర్తిగా మీరు సహకారాన్ని